చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో గైస్ మొత్తానికి అయితే మన బోట్ అయితే వేటలో నుంచి బయటకు వస్తుందన్నమాట ధరికి. ఎందుకంటే తెలిసే చెప్పగా ఆల్రెడీగా 2 ఆళ్ళు వేసుకొని ఇంకా ఆల్రెడీగా క్యాండిల్తో కూలింగ్ పెట్టాం. ఇంకో రొయ్యలు, ఇవి చిన్న రొయ్యలు అనమాట. ఇవి ఇంకో చూసారు కదా, ఇవి రొయ్యలు, ఇవి స్కిడ్. స్కిడ్ అంటే కండవలు అనమాట. ఇంకో కట్ల పీసు, ఆక్టోపస్ ఇవన్నీ మిక్సింగ్ అనమాట. సో అలాగే ఇవి క్రాబ్ అనమాట. క్రాబ్ బ్లూ స్టారు, ఇంకో చూస్తారు కదా బ్లూ స్టారు, అలాగే 3 చుక్కల పీత, అలాగే ఇది రెడ్ క్రాబ్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూస్తారు కదా. ఇవి చేపలు అయితే దాంట్లో ఉన్నాయి, కొన్ని చేపలు దీంట్లో. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని చేపలు తీసుకొని మనం, చేపలు అంటే చేపలు కాదు, ఇక తేకులు అనమాట. ఇవి తీసాను. ఇవి దేనికంటే వేడి గింజను వండిస్తున్నాను నేను. వేడి గింజనంతో పాటు తేకులు అనమాట. చిన్న కత్తి, పెద్ద కత్తి కూడా లేదు. ఇది బలవంతం ఉపయోగిస్తున్నాను తప్ప. తోక చూసారు ఎంత ఉంది, తోకలి. బుడ్డ తోకలు. చిన్న తీగలు కాబట్టి టపటప కోసేస్తున్నాయి. పెద్ద తీగ అయితే చచ్చిందే గుర్రే మనకి. అందాకాల బతికి ఉన్నాయి పాపం, ఇప్పుడు చచ్చిపోయి జస్ట్ మిస్. మనిషి ఆకారంలో ఉంటుంది ఇది ముందునే. దీన్ని బ్రష్ చేసిందో అవుతుంది. కోసే నర్సింగ్. ఓ గైస్, ఈ తేకులు మార్కెట్లో కూడా దొరుకుతాయి మీకు. చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఇవి తింటే మన బాడీకి కూడా చాలా మంచిది అనమాట. అంటే దేనికంటే బాడీకి మంచిదంటే కొంచెం పిడిసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి. ఇంకా మా నాన్నగారు చెప్తుంటారు ఇవి అలాంటి తింటే చాలా మంచిదని. కొంచెం లైట్గా పచ్చి మసాలా పెట్టి దగ్గర గ్రేవీ చేసి అలాగా దగ్గరికి మరి చేస్తే మ్యాట్రిక్స్ కటర్ వీళ్ళే. సో 2 నిమిషాలు కడిగాను. కడిగే కోల్ది కూడా మనకి దీంట్లో ఉన్న మ్యాటర్ తెలుసు కదా, అదే పులత.
వస్తూనే ఉంటుంది అన్నమాట. మంచిగా కడిగే కొలది కడగాలి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే మనకి హెల్తీగా తింటాం. కింద కామెంట్ చేయండి తేక ముక్కల కూర ఎంతమంది తిన్నారు అనేది మర్చిపోవద్దు. కింద కామెంట్ చేసిన వాళ్ళు కరెక్ట్ పిన్ చేద్దాం కామెంట్ మనం. మొత్తానికి అది క్లీనింగ్ అయిపోయి కేవలం 4 తీగలు తీసాను కదా, ఒక తీగ అయితే పడేసాను లోన్. మళ్ళీ ఇప్పటిలాగా గేట్స్ అనమాట. ఇంటికి పట్టుకెళ్దాం 3 తీగలు మాత్రం, ఎందుకంటే 4 నెంబర్స్ అన్నాం కదా. రాజు కూడా ఎలాగని తిన్నంటున్నాడు. పచ్చిమిరపకాయలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కూరలోను. పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తారు కొంత కామెంట్ చేయండి. అని చెప్పేస్తారు కింద కామెంట్ చేసేస్తారు. ఎందుకంటే బ్యాక్ మంటలు అంటారేమో రాజు. కొత్తిమీర తమ్ముడు క్లైమాక్స్లో మిరపకాయలు ఎందుకు వేయాలి అంటే మిరపకాయలు వేయాలి కాబట్టి. టమాటా కోసే విధానం నేర్చుకోండి. అంతే ఫాస్ట్గా అవుతుంది. ఎంతసేపు టుప్పుకొని కట్ చేస్తాం ఆడవాళ్ళగా. ఏనా అది ఏంట్రా ఇలాగ నేస్తుంది దాన్ని అంతే. మ్యాట్రస్ కాటప్పుడు కిడ్నీలో టోన్స్ వస్తాయి. కిడ్నీలో కిందకో రాయ, ఏ కిడ్నీలో రాయా ఏ కిడ్నీలో రాయా. దగ్గర గ్రేవీ చేయు, ఎక్కువ నీరు పెట్టుకో, జస్ట్ మాడేసినట్టుగా సరిపోద్ది. చింతపండు ఎందుకు వేస్తారు తెలుసా రాజు సార్లోకి? చింతపండు వేయాలి కాబట్టి. నేను అడిగాను చూడు. తిరగేస్తే అనుకో అక్కడ తిరగేస్తా. మెత్తగైందా? వెలిగించి చేతి కలుపుది. పెట్టేద్దాం ఇలాగా. కారం దిండిగా వేయాలమ్మా చంటి. గుద్ద మండేపోలే ఒక్కొక్కడికి. తిన్న అరగంటలో జారుడు వల్ల జారిచ్చేవాళ్ళని గ్రూప్ చూసుకునేరు రే. అంత ఉప్పు వేసి ఎందుకు వేసారా? ఎంత ఉప్పు వేస్తాడా? కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోద్దేమో. సరిపోద్దా? వేసావరా? అల్లం పేస్ట్ ఎక్కడ ఉంది తెలుసా? అల్లం పేస్ట్ వేస్తారు. అల్లం పేస్ట్ వేస్తేనే కదా మా పచ్చి మసాలా స్మెల్. అదే అదే చిన్న స్పూన్లు అని మనం చారులోనే అయితే 4 స్పూన్లు 5 స్పూన్లు వేస్తున్నాను. సరిపోతులే వేసి మరి. ఉప్పు అంటున్నారు కదా ఆ చిన్నపండు. ఓ మంతకల బొంతకల బుష్. కరివేపాకేదా? కొత్తిమీర ఉందా? వెళ్తున్నదే బాధ. వేసారా? పులుపు సరిపోద్ది తమ్ముడు? కొంచెం పిన్న చాలా నీరు ఎక్కువ వేయొద్దు. ఏదిరా తీసుకో రాజు. సరిపోద్ది అనుకుంటున్నారా? దగ్గరికి సరిపోద్ది. సరిపోద్ది. ఇదే బాగా గ్రేవీ అవుతుంది. వంట ఎక్కి పెట్టేసి మూత పెట్టే. సరిపోద్ది. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాల్లో కూర రెడీ అవుతుంది. సబ్స్క్రైబర్లారా, ప్రేమని సబ్స్క్రైబర్లారా చూస్తూ ఉండండి. డోంట్ మిస్ ఈ లోకల్ బాయ్ అని కుకింగ్తో మా తమ్ముడు గరిట్ మ్యాన్ నర్సింగ్.
సో గైస్ మొత్తానికి అయితే వేడివేడి తేక ముక్కల కూర అయితే అయిపోయింది అనమాట. దగ్గరికి గ్రేవీ చేసాము, మామూలుగా లేదు. ఇది స్మెల్ ముక్కలు కారం వెళ్ళిపోతుంది, ముక్కుచలు చేసే కాదు. మా అన్నయ్య అయితే రెడీగా ఉన్నాడు. మరి ఇవార భోజనంబు ఆహా 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 అలా ఉన్నాడు. అరే అది నా చెప్పు అన్నయ్య. సరే కొంచెం వేస్తే గరిటేది. రాజు నరసింహ గట్టించి పర్లేదు. అది ఈ లోతుకి నీది ఉంటుంది కదా. చికెన్ సార్ గట్టి కత్తి సరిపోద్ది. చల్లారుకొని పర్లేదు. ప్లాస్టిక్తో వేయకూడదండి యాక్చువల్లీ. క్యాన్సర్ స్కాటర్ వెళ్ళి సరిపోతుంది నాకు. అది సరిపోతే వేసుకుంటున్నాను కాదు, ప్లాస్టిక్తో వేయకూడదు. కింద కామెంట్లు కూడా చేస్తారు ప్లాస్టిక్ వాడదు వాళ్ళే. నాకు వేస్తాడు ప్లాస్టిక్తోనే, ఇటు గట్టితో వేసుకుంటానండి. వేసుకుని నువ్వు కూడా ప్లాస్టిక్తోనే ఎలా తోడు. అంతే అంతే కదా చూడు. రమ్మను 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 బోర్డు అదే నేను నమ్మక. నిమ్మకాయ నిమ్మకాయ పెట్టిందా పట్టుకో. కాదు ప్లేట్లు తెచ్చారు, ఎలా తింటాం వేసుకుందాం ప్లేట్లు. ఏరి నిలువలా అబ్బా. ఉప్పు కరగా ఉప్పు వేసుకో. కడిగిరా ఇదే కూరదే గరిటెట్టింది. సర్లేసి ఇక్కడికి ఎత్తి మాయా ఆరా గిన్నె పడుకోనా, లోతు గిన్నె తీసుకో. వేసాలి దీంట్లో. కాలుతుందా? నాలుగు కలుసుకున్నావా? నాలుగు కట్టేసుకున్నాడు వేడిది. ఎలా ఉందండి? కరెక్ట్ రివ్యూ ఎలా ఉందో చెప్పరా. చాలా బాగుంది. కొత్తిమీర లేదేట్రా అన్నాడు. మాయ వచ్చా మాయకేసు. ఇంకా రాజుకి మా ఇంకో గిన్నె తీసుకోవాల్సింది కూరకే. తింటాక తేక ముక్కలు జగ్గేయాలా తినవా? తినవు నువ్వు? ఏడు తింటాడు, 3 గంటలు తిన్నాడు. అదే మళ్ళీ అన్నం తిన్నాడు. గాయస్ తేక ముక్కలు ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయి నాకు. సో మర్చిపోద్దు, ఒకవేళ ఎవరైనా తినకపోతే మాత్రం వాళ్ళకి తేక ముక్కలు అయితే మనం పంపిస్తాం. తేక ముక్కలు పంపించకుండా తేకే పంపిస్తాం ఇంకా. సో చూసారు కదా వేడివేడిగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక ముద్దెట్టుకుని నీళ్ళు తాగేస్తాడు, ముద్దెట్టుకుని నీళ్ళు తాగేస్తాడు రన్య.
ఇక్కడ మా అన్నయ్య అది చెప్పాలి ఇంకా చేసుకోమయ్యా పడుకున్నాడు జీడిమయ్యా నిద్ర లేదు ఇటు నైట్ మనకన్నా ముందు సరే మనకు కూడా వచ్చారు ఇచ్చారు మాకి వెళ్దాం సాల్ట్ సాల్ట్ ఇచ్చి